నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. ఈరోజు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కారుమంచి గ్రామంలోని ఒక వర్గం వారిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. కారుమంచి గ్రామంలో 4వ తేదీన ఒక వర్గం వారు గణేష్ నిమజ్జనం చేసుకుంటూ ఎన్టీఆర్ సెంటర్ మరియు సత్రం సెంటర్ వచ్చారు. ఆ టైంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. దాని మీద ఇరు వర్గాలపై కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కొంతమంది ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టలేదు. రెండు వర్గాల గొడవ పడి కొట్టుకున్న వారి మీద కేసులు పెట్టాము. పోలీసులు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మేము చట్ట ప్రకారమే నడుస్తున్నాము. ఇలాగే సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నటువంటి ఏది జరగలేదు. మేము చట్టం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. దాని మీద వివరణ ఇచ్చే నిమిత్తం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లాగే కూడా దీంట్లో మాట్లాడే విధానంలో కొంతమంది పోలీసులు సరిగా కేసులు రిజిస్టర్ చేయలేదు, సరైన సెక్షన్ ఆఫ్ లా వేయలేదు, అలాగే బాధితుల మీదే కేసులు రిజిస్టర్ చేశారు అనేది కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు. కాబట్టి దీని మీద వివరణ ఇవ్వాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ముందుగా టీఎన్నవరం గ్రామంలో అది 23/8/2024 తేదీన ఆ గ్రామానికి సంబంధించిన భీమనాథుని గురవయ్య అనే అతను రాత్రి 10 గంటలకి మా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆయన వచ్చి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో సారాంశం ఏమిటంటే, వాళ్ళ గ్రామంలో 2 రోజుల ముందు పోలేరమ్మ కొలుపులు జరిగినాయి. ఆ కొలుపులకు సంబంధించి సందాలు నిమిత్తము అదే గ్రామానికి సంబంధించిన వగ్గ రామయోగయ్య మరియు వాళ్ళు కొంతమంది వచ్చేసి ఇలాగా కొలుపులు జరుపుకున్నాం కదా, దానికి సందా ఏమని చెప్పి అడగడం జరిగింది. ఆ విషయంలో ఆ మాట్లాడుకునే విధానంలో వాళ్ళకి గొడవ జరిగి రామయోగ కుటుంబము మరియు గురవయ్య కుటుంబము అందరూ ఒకరి మీద ఒకరు గొడవ కొట్టుకోవడం జరిగింది. ఈ గొడవలో రామయోగ యొక్క మనవడు గోపి నాగేశ్వరరావు గురవయ్యకు సంబంధించిన వాళ్ళకి వెంకట ప్రసాద్ని కత్తితో దాడి చేయడం జరిగింది. అతనికి చేతి మీద మరియు పొట్ట మీద గాయాలవడం జరిగింది. ఇదే గొడవలో గోపి నాగేశ్వరరావుకి కూడా అతని యొక్క మెడ మీద మరియు పొట్ట మీద కూడా గాయాలు ఏర్పడడం జరిగింది. ఈ గొడవలో అట్లాగే అటుపక్క ఇటుపక్క 2 పక్కలు కూడా వాళ్ళ పక్క ఒక ముగ్గురికి వీళ్ళ ఒక ముగ్గురు కూడా గాయాలు అవడం జరిగింది. దీని మీద ఆయన రిపోర్ట్ ఇస్తే ఆయన కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఊళ్ళో మళ్ళీ పదర గొడవ రాకుండా ఆ ఊళ్ళో కూడా బందోబస్తు ఏర్పడడం జరిగింది. అలాగే నైటు 12 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా మాకు కొమ్మ గోపినాథేశ్వరరావు హాస్పిటల్లో ఇంటిమేషన్ రావడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రాసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా రకరకాల హాస్పిటల్లో చేరడం జరిగింది. అలాగే దీనికంటే ముందు గోపి ప్రసాద్ని వెంకట ప్రసాద్ని అతను కొద్దిగా బలమైన గాయాల వల్ల జీజీహెచ్ లేదా రమేష్ హాస్పిటల్ గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది. ఈ రెండింటి మీద మాకు ఈయన వచ్చేసి గురవయ్య వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. అట్లాగే హాస్పిటల్ నుంచి మాకు ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాని మీద 2 కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించడం అయింది. యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మేము కేసులు సెక్షన్ ఆఫ్ లా అప్లై చేయడం రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే మేమెవరు కూడా బాధితుల మీద కేసు రిజిస్టర్ చేయడంలో ఇద్దరికి కూడా గాయాలు అవ్వడం వల్ల అక్కడ నుంచి హాస్పిటల్ ఇంటిమేషన్ రావడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రాసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2 కేసులు రిజిస్టర్ చేసాము. దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే వాళ్ళ యొక్క గాయాలకు సంబంధించి మనకి ఓన్ సర్టిఫికేట్స్ డాక్టర్స్ దగ్గర నుంచి వస్తాయి. ఆ సర్టిఫికేట్స్ రాగానే మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ ఆఫ్ లా ఏమేమి వస్తుందో అవన్నీ కూడా వచ్చి చేసి కేసు రిజిస్టర్ మళ్ళీ ఫర్దర్గా సెక్షన్ ఆఫ్ లా అప్లై చేయడం జరుగుతుంది. లీగల్గా పోయి దాంట్లో అరెస్ట్ కూడా చేస్తాము. చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు నేను చెప్పేది ఏంటంటే, అది గ్రామంలో 2 కుటుంబాల మధ్య చందాల విషయంలో జరిగిన గొడవ. దీన్ని అనవసరంగా దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని
అన్వయించుకొని దాన్ని ఇష్యూ చేసి గ్రామంలో మళ్ళీ శాంతి భద్రతల సమస్య తలెత్తేటట్టు మాట్లాడకూడదని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు ఎప్పుడు కూడా ఎవరి పక్షపాతంగా వహించదు. మేము చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు అయితే ఉంటాయో అవన్నీ చేస్తాము. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కింద ఏమి పనిచేసేది ఏముండదు. ఇదంతా డిజిటల్ యుగము. ఇప్పుడు హాస్పిటల్లో ఆయనకి సివియర్ ఇంజరీస్ ఉంటే డాక్టర్ గారి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ప్రకారం మేము ఫర్దర్గా ఏమైతే లీగల్ సెక్షన్స్ వస్తాయో అన్నీ వేసి కూడా మేము కేసు ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దయవుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో మంచి శాంతియుత వాతావరణం ఉండే విధంగా మీరు కూడా సమన్వయం పాటించాలి. ఫ్యాక్ట్ ప్రకారమే మాట్లాడి గొడవలు లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి యొక్క ప్రోద్బలంతోనో లేకపోతే పక్షపాతంగానో కేసులు రిజిస్టర్ చేయడము మరియు సెక్షన్ ఆఫ్ లా మార్చడం అనేది జరగదు. ప్రొసీజర్ ప్రకారము చట్టం ప్రకారము ఏమున్నాయో అవే చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఉన్న యథార్థాన్ని బట్టి సమన్వయంతో ఎటువంటి గ్రామాల్లో రెచ్చగొట్టే విధానంగా అట్లాగా మాట్లాడకుండా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.